కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి అంజరెడ్డి ఈ ఎన్నికల్లో విజయాన్ని సాధించారు. 5,106 ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపును పొందారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఈ ఫలితం తేలింది. సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ స్థానాన్ని గెలుచుకుంది, కానీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఈ స్థానాన్ని కోల్పోవలసి వచ్చింది. ఓటమితో కౌంటింగ్ కేంద్రం నుంచి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయారు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. గట్టి పోటీ ఇచ్చింది బీఎస్పీకి బీఆర్ఎస్ మద్దతును ప్రకటించింది. హరికృష్ణ టికెట్ను ఆశించారు. అయితే హరికృష్ణ కాకుండా నరేంద్రకు టికెట్ అక్కడ దక్కడంతో హరికృష్ణ గట్టి పోటీ ఇచ్చారు. పాకిస్తాన్పై ఇండియా గెలిచినట్లే అంటూ కామెంట్స్ కూడా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. గెలుపును బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీ బలపరిచిన అభ్యర్థే గెలుచుకున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీ బలపరిచిన అభ్యర్థే విజయాన్ని సొంతం చేసుకున్నారు.